చలో కాక నమస్తే. ఇలా ముచ్చట కథ కార్యక్రమం ఏంది అనుకున్నారా ఫ్రెండ్స్? ఇవాళ పోషమ్మకి అయితే వేసుకుంటున్నాం మేము. ఇక్కడ కోడి కోసుకొని అయితే మా ఊరి పోషమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి, ఇక్కడ మా పిన్ని వాళ్ళు, తమ్ముడు, మా పెద్దనాన్న వాళ్ళ అయితే అందరం అయితే వచ్చేసినాము. మీకు ఇక్కడ చూడొచ్చు. ఒకసారి మా పోషమ్మ చూపెడతాను అమ్మవారిని. చూడండి, పోషమ్మ అమ్మవారు ఇట్లా ఉంటుంది మా ఊర్లో. ఇక్కడ ఏంటంటే చింత చెట్టు కింద మంచిగా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్ దగ్గర. చూడండి, ఇక బండి మీద అయితే వచ్చేసినాము. చూడండి, మా డాడీ, మా పిన్ని వాళ్ళ కొడుకులు, మా తమ్ముళ్ళు అయితే వచ్చేసినారు. మా తమ్ముడి కోడి పట్టుకొని అయితే ఉన్నాడు. ఇక్కడ చూడండి, కోడి కోసనికి అయితే నాకైతే మా అమ్మ వరుస అవుతాడు. ఆయన కోడి కోసనికి అయితే వచ్చేసిండు. చూడండి, మా ఊరి పోషమ్మ గుడి ఇలా ఉంది. మీ ఊరి పోషమ్మ గుడి ఇలానే ఉంటే లైక్ చేయండి, ఓకేనా? చూడండి, మా తమ్ముడు కొబ్బరికాయ పెట్టుకొని ముక్తున్నాడు కొడదామని చెప్పి. ఒకసారి లొకేషన్ చూడు భయ ఎట్లా ఉందో. మనకు అక్కడ నుంచి చూస్తే రోడ్ కనిపిస్తుంది, అక్కడ రోడ్ నుంచి చూస్తే ఈ పోషమ్మ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కోడి వచ్చే టైం దగ్గర చేసింది. చూడండి, అమ్మవారిది ఇది ఏంటంటే బెల్లపన్నం, పెరుగు ప్లస్ పుట్నాలును బెల్లము. ఇప్పుడు కోడి మీద వాటర్ అయిన తర్వాత కళ్ళు పోసినాక అది జెడ్ తీసి అన్నట్టు. జెడ్ తీసిన తర్వాత కోడినైతే కొయ్యాలి. చూడండి, మా పెద్దనాన్న అయితే పట్టుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన ఇంతకుముందు మా అమ్మవారు అవుతాడని చెప్పేసి ఆయననైతే ఇప్పుడు కోడి అయితే వస్తాడు. చూడండి మీరు, ఇప్పుడు కళ్ళు పోయాలి. బొట్టు పసుపు కాళ్ళకి పెట్టిన తర్వాత కళ్ళు పోయాలి. కళ్ళు పోసిన తర్వాత అది జెడ్ తీస్తుంది. జెడ్ తీసిన తర్వాత చూడండి, జెడ్ తీసింది ఆల్రెడీ. దానికి మన బెల్లపన్నం, పెరుగు కలిపినది పెట్టాలి. పెట్టిన తర్వాత కోడిని అయితే కొయ్యాలి. చూడండి, మా పెద్దనాన్న అయితే కోడి పట్టుకున్నాడు. ఇక మామ వచ్చేసి అయితే కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకొని కోడిని ఒకటేసారి ఫసక్ చేసేస్తాడు తలకాయ. చూడండి, ఇప్పుడు కోడి కోస్తాడు. ఫ్రెండ్స్, మనకు ముందు మేము పండుగలు చేసుకుంటున్నాము, దుర్గమ్మకి అవి చేసుకునేదని. అందుకే ఫస్ట్ ఇది పోషమ్మకి వేస్తున్నాము. చూడండి, ఒక్కడేసారి ఫసాక్ చేసేసిండు మామ. చూడండి, మామకు ట్రైనింగ్ గట్టిగానే ఉంది. ఒకటేసారి తలకాయ దాటి ఇచ్చేసిండు. చూడండి, ఇక కోడి వచ్చేసిన తర్వాత మా పెద్దనాన్న అయితే పట్టుకున్నాడు. చూడవచ్చు మీరు. కొద్దిసేపు కోడి నేను చెప్పిన కదా అమ్మవారికి. ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పిన కదా అమ్మవారికి బెల్లం పుట్నాలు. ఫ్రెండ్స్, చూడండి, గుడి మాత్రం హైలైట్ ఉన్నది. ఫ్రెండ్స్, సాటర్డే రోజు మే 19th రోజు ఈవినింగ్ వేములవాడలో కలుద్దాం. సబ్స్క్రైబ్.